రైట్. ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నాం? కనీసం ఒక స్టాండ్ ఉండాలి కదా, మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలి. ఎలక్టోరల్ బాండ్స్ యాక్ట్ వచ్చిందే 2018 నుంచి, అయితే వీళ్ళు 2016లో క్యాష్ డిపాజిట్స్ అయినాయంటే ఎలక్టోరల్ బాండ్స్ అని వాదిస్తారు. నక్కకి నాగలోకానికి ఏంటి సంబంధం? నిన్నటి దాకా ఏం చెప్పారు? 17A వచ్చేస్తుంది, మేము నిజం గెలిచిందని చెప్పి యాత్రలు చేసుకొచ్చారు. ఇవాళ రోజున 17Aకి ఇద్దరు విభేదించారు. తర్వాత అందుట్లో క్లియర్ గా 409 కొట్టేయమని కానీ, ఎఫ్ఐఆర్ స్పాష్ చేయమని కానీ, రిమాండ్ తప్పని కానీ, జడ్జికి అధికారాలు లేవని మీరు చేసిన క్వశ్చన్ కానీ, దేన్ని కూడా సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జెస్ మీకు ఫేవర్ గా ఒక్క మాట మాట్లాడలేదు. సో ఇది క్లియర్ గా ఏమంటే, ఒకవేళ సెక్షన్ ప్రొసీజరల్ ల్యాబ్స్ అయ్యి రేపు పొద్దున ఏదైనా జరిగినా అది వేరే విషయం, కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడితే ఎలా అండి? రైట్. రవికిరణ్ గారు, కేసులో ఫర్దర్ స్టెప్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి, నా దగ్గర ఉన్నటువంటి ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు ఇందాక వైసీపీ వారు మాట్లాడుతూ 2016లోనే తెలుగుదేశం పార్టీ అకౌంట్లో డబ్బులు వేశారు అక్టోబర్ మాసంలో అని చెప్పి అంటున్నారు. నేను మీకు ఇది కస్టడీ ఎక్స్టెన్షన్ పిటిషన్ ఫైల్ బై సిఐడి 25/9/2023 ఏసీబీ కోర్టులో కస్టడీ ఎక్స్టెన్షన్ పిటిషన్ సిఐడి వేసింది. ఆ సిఐడి వేసిన పిటిషన్ లో పేజ్ నెంబర్ 4, ఇది పేజ్ నెంబర్ 4. ఈ పేజ్ నెంబర్ 4 లో సిఐడి ఏం రాసిందంటే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ that several crores of rupees were deposited in cash in the bank accounts of Telugudesam Party during 2018 and 20. 2018 లో తెలుగుదేశం పార్టీ బ్యాంక్ కాదు. ఎక్కడ బ్యాంక్ కాదు అది? జోనల్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ వాజ్ అడ్రస్డ్ ఫర్ ఫర్నిషింగ్ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని సిఐడి ఇచ్చింది. 18-19 క్యాలెండర్ ఇయర్ లోనో లేక ఫైనాన్షియల్ ఇయర్ లోనో టీడీపీ ఖాతాల్లో వచ్చాయని సిఐడి అంది. కానీ 2016లో వచ్చిందని మాత్రం ఇక్కడ ఎక్కడ లేదు నాకు తెలిసి. మరి ఏదైనా డాక్యుమెంట్స్ లో ఉంటే నాకు తెలియదు, కానీ నాకే తెలియదు. ఒకటి. రెండు, ఎస్ఓపి గురించి ఇందాక సాయి గారు అన్నారు. ఎస్ఓపి గురించి జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తాను. ఈ సెక్షన్ 17A గురించి కేంద్ర హోంశాఖ 3 సెప్టెంబర్ 2021 మార్గదర్శకాలు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇచ్చింది. దేనికి? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ కేసెస్ అండర్ సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ 1988. ఇది ఎవరికి? టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేషన్. దీనిలో సెక్షన్ 17A ఏ ప్రేయర్ అప్రూవల్ తీసుకోవాలి అన్న దాని మీద ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎనెక్జర్ 1 ఉంది. ఈ ఎనెక్జర్ 1 లో కేంద్ర హోంశాఖ చెప్పింది ఏంటంటే, డీజీపీ డిజిగ్నేషన్ ర్యాంక్ డీజీపీ, వీళ్ళు డీజీపీ దగ్గర ఎవరెవరు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ డీజీపీ